కార్తీక మాస మహత్యమందలి 13వ అధ్యాయం కన్యాదాన ఫలం. వశిష్ఠ మహర్షి: ఓ జనక మహారాజా, ఎంత చెప్పినా తరగని ఈ కార్తీక మహత్య పురాణంలో కార్తీక మాసంలో చేయవలసిన ధర్మాలను గురించి చెబుతాను, ఇంకా విను. ఏకాగ్ర చిత్తుడివై తప్పనిసరిగా చేయవలసిన వానిని, చేయకూడని వానిని వలన కొన్ని పాపాలు కూడా కలిగించేవి అయినటువంటి కార్తీక ధర్మాలు కూడా ఉన్నాయి. కార్తీక మాసంలో చేయవలసిన మంచి పనులు, స్నానం, దానం ఎలా ఉన్నాయో అలాగే చెయ్యకూడనటువంటి పనులు కూడా ఉంటాయి కార్తీక మాసంలో. కాబట్టి అవన్నీ కూడా నేను చెబుతాను. ఆ కార్తీక ధర్మాలన్నీ వినవయ్యా అని జనక మహారాజు గారి వశిష్ఠుల వారు చెబుతూ ఉన్నారు. నా తండ్రి బ్రహ్మదేవుని ద్వారా నాకు బోధించబడ్డాయి, నీకిప్పుడు వాటిని వివరిస్తాను. కార్తీక మాసంలో కన్యాదాన, ప్రాతస్నానం, యోగ్యుడైన బ్రాహ్మణ బాలునకు ఉపనయనము చేయించడము, విద్యాదానము, వస్త్రదానము, అన్నదానము ఇవన్నీ చాలా ప్రధానమైనటువంటివి. యోగ్యుడైన బ్రాహ్మణులకు ఉపనయనం చేయిస్తానని చెప్పి కార్తీక మాసంలో మాట ఇచ్చి అక్షతలో నీళ్ల చుక్కలు అతని విడిచిపెట్టి ఉపనయనం చేయించడం, అంటే కార్తీక మాసంలో అక్షతలో నీళ్ల చుక్కలకి ప్రతిజ్ఞ చేసి ఉత్తరాయణ పుణ్యకాలంలో ఉపనయనం చేయించాలి. అలాగే వస్త్రదానం, అన్న సమారాధన అంటే అన్న సంతర్పణ ఇవన్నీ చేయించాలి అని చెప్పారు. ధనము చేతను, పేదవాడు గుణము చేత యోగ్యుడైన బ్రాహ్మణ కుమారునికి కార్తీక మాసంలో ఒడుగు చేయించి దక్షిణమును సమర్పించడం వల్ల పూర్వజన్మ పాపాలు కూడా తొలగిపోతాయి. ఈ విధంగా తమ ధనంతో ఉపనయనం చేయించబడిన వటువు చేసే గాయత్రి జపం వల్ల దాతకు పంచమహాపాతకాలు నశించి 100 రావి చెట్లు నాటించిన, 100 తోటలు తవ్వించిన, 100 నూతులు, దిగుడు బావులు నిర్మించి 10,000 చెరువులు తవ్వించిన వచ్చే పుణ్యం ఎంతైతే ఉంటుందో అది పేద బ్రాహ్మణ బాలునకు ఉపనయనం చేయించడం వల్ల కలిగే పుణ్యంలో 16వ వంతుగా కూడా సమానం కాదు. అక్షయమైన విశేషమైన పుణ్యం అని తెలుసుకో. మాఘం మాధవే మాసి చోత్తం మౌంజి బంధనం కారయిష్యతి తే రాజాన్ దానం దత్వాతు కార్తికే. కార్తీక మాసంలో ఉపనయనం దానం చేసి తదుపరి వచ్చే మాఘమాసంలో కానీ వైశాఖ మాసంలో కానీ ఉపనయనాన్ని చేయించాలి. బ్రాహ్మణ సూత్రీయులైన బ్రాహ్మణ బాలునకు ఉపనయనము చేయించడం వలన అనంతమైన పుణ్యం కలుగుతోంది. ధర్మవేత్తలైన మునులందరూ కూడా చెప్పి ఉన్నారు ఈ విషయమును. అటువంటి ఉపనయనానికి కార్తీక మాసంలో సంకల్పమును చెప్పుకొని ఫలానా వారికి నేను నా ద్రవ్యంతో ఉపనయనం చేయిస్తాను అని వాగ్దానం చేయడం వలన కలిగే సత్ఫలితాన్ని చెప్పడానికి స్వర్గలోకవాసులకు కూడా సాధ్యం కాదని తెలుసుకో. ఓ జనక మహారాజా, ఇతరుల సొమ్ముతో చేసే తీర్థయాత్రలు, దేవ బ్రాహ్మణ సమారాధనలు వీని వల్ల కలిగే పుణ్యం ఆ ధనదాతకే చెందుతుందన్న విషయం జగద్విదితమే గదా. కార్తీకంలో తమ ధనంతో ఒక బ్రాహ్మణునికి ఉపనయనంతో పాటు వివాహం కూడా చేయించడం వలన తత్పుణ్యం మరింత అధికమవుతుంది. అయితే మన దగ్గర ఇంకా బాగా ఏమీ లేదు, బాగా పేదరికంలో ఉన్నామంటే తప్పనిసరిగా అప్పుడు ఆర్జించాలి, తప్పదప్పుడు. కన్యాదానంతో కార్తీకం యః కుర్యద్భక్తితో నగః స్వయం పాపే వినిర్ముక్తః పితॄణాం బ్రాహ్మణాపదం. కార్తీక మాసంలో కన్యాదానం ఆచరించిన వాడు స్వయముగా వాడు తరించడమే కాక వాని పితరులందరికీ కూడా బ్రహ్మలోక ప్రాప్తి కలిగించిన వాడవుతాడు. ఇందుకు ఉదాహరణగా ఒక ఇతిహాసాన్ని చెబుతాను, శ్రద్ధగా వినవయ్యా అని వశిష్ఠుల వారు సువీరోపాఖ్యానాన్ని చెబుతూ ఉన్నారు. పూర్వకాలం ద్వాపరయుగంలో వంగదేశాన దుర్మార్గుడైన సువీరుడనేటువంటి రాజు ఉండేవాడు. లేడి కన్నుల వంటి సొగసుగల సుందరాంగి అయిన అతని భార్య చాలా సౌందర్యవంతంగా ఉండేది. దైవ యోగం వలన ఆ సువీరుడు దాయాదుల చేత ఓడింపబడిన వాడై రాజ్యభ్రష్టుడై అర్ధాంగి అయిన సుందరాంగితో సహా అరణ్యంలోకి పారిపోయాడు. కందమూలాదులతో కాలం గడుపుకోసాగాడు. ఇలా ఉండగా అతని భార్య గర్భవతి అయినది. రాజు నర్మదా నదీ తీరంలో పర్ణశాల నిర్మించుకుని ఆ పర్ణశాలలోనే మహారాణి చక్కన కుమార్తెను ప్రసవించింది. సర్వసంపదలు శత్రువులు పాలవడం వలన తాను అడవిలో పాలవడం వల్ల కందమూలాలతో బ్రతుకుతూ ఈ రోజుల్లో కడుపు నింపుకోవడం, సంతానం కలగడం, పోషణకు చిల్లిగవ్వ కూడా లేని దరిద్రము వీటన్నింటికి పదే పదే తలుచుకుంటూ పునరావృత కర్మలన్నీ నిందించుకుంటూ అతి కష్టం మీద ఆ ఆడకూతురుని పెంచాడు సువీర దంపతులు. కాలగమనంలో సువీరుడు కూతురుడు చక్కగా 8 వర్షములంటే 8 సంవత్సరాల నిజరూప లావణ్య సౌందర్యాదులతో చూసేవారికి నేత్రానందకారిగా పరిణమించింది. 8 ఏండ్ల ప్రాయంలో ఎంతో మనోహరంగా ఉన్న ఆమెను చూసి మోహితుడై ఒక బ్రాహ్మణ కుమారుడు ఆ బాలికను తనకిచ్చి పెండ్లి చేయవలసినదిగా సువీరుని కోరాడు. అందుకు రాజు, ఓ ఋషిపుత్ర, బ్రాహ్మణపుత్ర, ప్రస్తుతం నేను దరిద్రంలో ఉన్నాను కనుక నేను కోరినంత ధనాన్ని
నువ్వు నాకు కన్యాశుల్కంగా సమర్పించగలిగితే నీ కోరిక తీరుస్తానన్నాడు. ఆ పిల్ల మీద మక్కువ మానుకోలేని ఆ బ్రాహ్మణ ముని బాలకుడు, రాజా, నేను కేవలం మునికుమారుడనైన కారణంగా నీవడిగినంత ధనాన్ని తక్షణమే ఇవ్వలేను, కనుక తపస్సు చేత తద్వారా ధనాన్ని సంపాదించి తెచ్చి నీకిస్తాను. అంతవరకు ఈ బాలికను నా నిమిత్తమై నీ దగ్గర భద్రంగా ఉంచు అని చెప్పాడు. అందులో సువీరుడు అంగీకరించడంతో నర్మదా నదీ తీరంలో తపోనిష్ఠుడై తత్ఫలంగా తపస్సును ఆచరించి అనూహ్యమైన ధనరాశిని సంపాదించి దానిని తెచ్చి సువీరుడికిచ్చి ఆ సొమ్మును తృప్తి చెందిన రాజు తన ఇంట ఆచారం ప్రకారంగా తన కూతుర్ని ముని యువకునకిచ్చి అరణ్యంలోనే కళ్యాణాన్ని జరిపించేశాడు. ఆ బాలిక భర్తతో కలిసి వెళ్ళిపోయినది. తత్ కన్యా విక్రయ మూల్యంతో రాజు తన భార్యతో సుఖంగా ఉండసాగాడు. తత్ఫలితంగా సువీరుని భార్య మళ్లీ గర్భమును ధరించి ఒక ఆడపిల్లను కన్నది. పెద్ద పిల్లను అమ్మి ధనమును రాబట్టినట్లే ఈ చిన్న పిల్ల ద్వారా కూడా మరింత ద్రవ్యాన్ని సంపాదించవచ్చును అని సంతోషించాడు. బిడ్డ ఎదిగే కొద్దీ ఆనందించాడు. ఇదిలా ఉండగా ఒకనొకనాడు యతీశ్వరుడు నర్మదా నదీ స్నానార్థి అక్కడ పర్ణశాలలో ఉన్న సువీరుడిని అతని భార్యను కుమార్తెను చూసి, ఓయి, నేను కౌండిన్య గోత్రీకుడును, యతీశ్వరుణ్ణి. ఈ అరణ్య ప్రాంతాలలో సంసారయుతంగా ఎక్కడున్నావేమిటి నీవు అని అడిగారు. యతీంద్రుడు ప్రశ్నలకు జవాబులుగా, అయ్యా, నేను వంగదేశీయుడైన సువీరుడనే రాజును, దాయాదుల వలన రాజ్యభ్రష్టుడనే ఇలా అడవిలో జీవిస్తూ ఉన్నాను. నా దారిద్ర్యం సమాదుఃఖం నా శోక పుత్ర మారణాత్ నచవ్యయం ధను గమనేన వియోగ ప్రియాపహాత్ అన్నట్లుగా దరిద్రం కన్నా ఏడిపించేది, కొడుకు చావు కంటే ఏడవవలసినది, భార్య రాజ్యము వియోగము కన్నా బయటకు ఏడవలేనివి, చెప్పుకోలేని దుఃఖాలు ఇంకేమి ఉంటాయి? తమకు తెలిసినదే కదా ప్రభు. ప్రస్తుతం నేనిలా ఈ విధమైన 3 రకాల విచారాలను, దుఃఖాలను, అమిత దుఃఖాలను అనుభవిస్తూ ఉన్నాను. కందమూలాలు భక్షిస్తూ ఈ అరణ్యంలో శరణ్యంగా బ్రతుకుచున్నాను. ఈ అరణ్యంలోనే తొలిచూపులో ఒక కూతురు పుట్టినది. ఆమెకొక బ్రాహ్మణ మునికుమారునికి విక్రయించి ఆ ధనంతో ప్రస్తుతం సుఖంగానే బ్రతుకుతున్నాను. ఇది నా 2వ కుమార్తె, ఈమె నా భార్య. నా గురించి ఇంకా ఏం వివరాలు కావాలంటే చెబుతాను అన్నాడు. సువీరుడిచ్చిన సమాధానానికి ఆశ్చర్యపడిపోతూ ఆ యతీంద్రుడు, ఓ రాజా, ఎంత పని చేసావయ్యా? మూర్ఖుడవై అగణితమైన పాపాన్ని పోగు చేసుకుని పెట్టుకున్నావు. తెలీదా నీకు? కన్యాద్రవ్యేన యోజీవే దాసీ పత్రం సగచ్చతి దేవఋషీన్ పిత్రాన్ కపి కన్యాద్రవ్యేన తర్పయత్ శాపం దాస్యతి తే సర్వం జన్మ జన్మాన్యపుత్రతం. ఆడపిల్లని అమ్ముకొని అలా వచ్చిన డబ్బులతో జీవించేవారు మరణానంతరం అసిపాత్రమైన నరకాన్ని పొందుతారని నీకు తెలియదా? ఆ సొమ్ముతో దేవ ఋషి పితృగణాలను చేసే అర్చనలు, దానాలు, తర్పణాల వల్ల వేణు మోక్షాన్ని ఇస్తాయనుకుంటున్నావా? ఆ దేవ ఋషి పిత్రాదులు కూడా నరకాన్ని నీ వల్ల నువ్వు చేసిన తప్పుకి నీ పితృదేవతలు నరకాన్ని వెళ్ళవలసి ఉంటుందయ్యా. అంతేకాదు కర్తకు జన్మ జన్మాలకు కూడా పుత్ర సంతానం కలగకుండా నీ పితృదేవత శాపం పెడతారు. ఇక ఇలా ఆడపిల్లను అమ్ముకుని జీవించడమే వృత్తిగా పెట్టుకున్న వాళ్ళు ఖచ్చితంగా మహారౌరవమే నరకాలనే పొందుతారు. తెలీదా మహారాజా నీకు అని ఆ యతీశ్వరుడు చెబుతూ ఉన్నాడు. అంతేకాదు సర్వేషామేవ పాపానాం విదూర్ధద కన్యా విక్రయశీలస్య ప్రాయశ్చిత్తం నచోదితాం. అన్ని రకాల పాపాలకు ఎన్నో కొన్ని ప్రాయశ్చిత్తాలున్నాయి, కానీ కన్యాశుల్కానికి, కన్యని విక్రయించబడేటువంటి ఆడపిల్లను అమ్ముకునే పాపానికి ఏ శాస్త్రంలో ఏ ప్రాయశ్చిత్తం కూడా లేదని నీకు తెలియదా? తెలియపోతే తెలుసుకోవయ్యా. కాబట్టి సువీర, ఈ కార్తీక మాసంలో శుక్లపక్షంలో నీ 2వ కుమార్తెను కన్యాదాన పూర్వకంగా మంత్రపూర్వకంగా కళ్యాణం జరిపించు. కార్తీక మాసంలో విద్యా తేజస్సు యుక్తుడైన బ్రాహ్మణ వరుణుకి కన్యాదానం చేసిన వాడు గంగాది సమస్త తీర్థాలలో నదీ స్నానాదులు చేయడం వల్ల కలిగే పుణ్యాన్ని, దక్షిణాయుతంగా అశ్వమేధయాగ ఫలాన్ని పొందగలుగుతాడు. కానీ నీచ బుద్ధితో కూడుకుని ఉన్న ఆ సువీరుడు ఆ సజ్జన సద్బోధలను కొట్టిపారవేశాడు. బాగా చెప్పావయ్యా బ్రాహ్మణుడా. పుట్టినందుకు గాను పుత్రధార గృహ క్షేత్రవాసములు రత్న అలంకారాలతో ఈ శరీరాన్ని పుష్టిపరచి సుఖించాలే గాని ధర్మం ధర్మం అంటూ కూర్చుంటే ఎలాగయ్యా? అసలు ధర్మం అంటే ఏమిటి? దానం అంటే ఏమిటి? ఫలం అంటే ఏమిటి? పుణ్యకాలం అంటే ఏమిటి? అయ్యా బ్రాహ్మణ ఋషి గారు, ఏదో రకంగా డబ్బును సంపాదించి భోగాలు అనుభవించడమే ప్రధానం. పెద్ద పిల్ల విషయంలో కంటే అధికమైన ధనం ఇచ్చే వాళ్ళకే నా యొక్క చిన్న కుమార్తెను కూడా ఇచ్చి పెండ్లి చేసి నేను కోరుకున్న సుఖభోగాలు అనుభవిస్తాను. అయినా ఈ విషయంలో నీకెందుకు? నీ దారిని వెళ్ళవయ్యా
అని కసిరి కొట్టాడు. అంతటితో ఆ తపస్వి తన దారిని వెళ్ళిపోయాడు. మంచి చెప్పాడు, అయినా సరే వినలేదు. ఇంకా ఆ తపస్వి యతీశ్వరుడు తన దారి తాను వెళ్ళిపోయాడు. శృతకీర్తోపాఖ్యానం. ఈ సువీరుని పూర్వీకులలో శృతకీర్తి అనే రాజు ఒకడు ఉండేవాడు. సమస్త ధర్మాలను ఆచరించి శతాధిక యాగకర్త అయిన శృతకీర్తి తన పుణ్యకర్మాచరణ వల్ల స్వర్గంలో ఇంద్రాదుల చేత గౌరవింపబడుతూ సమస్త సుఖాలు అనుభవిస్తున్నాడు. సువీరుని యముడు విధించిన శిక్ష కారణంగా యమదూతల స్వర్గంలో సుఖిస్తూ ఉన్న శృతకీర్తి యొక్క జీవుణ్ణి పాశాబద్ధం చేసి నరకానికి తీసుకువచ్చారు. ఆ చర్యకు ఆశ్చర్యపడి శృతకీర్తి యముని మింగడి నిలబడి, స్వర్గంలో ఉన్న నన్ను ఇక్కడికి ఎందుకు రప్పించారు, నేను చేసిన పాపం ఏమిటి అని నిలదీశాడు. మందహాసం చేసిన యముడు మహాధర్ముడు ఇలా చెప్పసాగాడు, ఓ శృతకీర్తి, నీవు పుణ్యాత్ముడవే, నీవు స్వర్గార్హుడవే, కాని నీ వంశీకుడైన సువీరుడనేటువంటి వాడు భూలోకమున కన్యని విక్రయించాడు. అతగాడు చేసిన మహాపాపాల వలన అతని వంశీకులైన మీరంతా కూడా నరకానికి రావలసి వచ్చినది. అయినా వ్యక్తిగతంగా అత్యంత పుణ్యాత్ముడవైనందువలన నీకు ఒక అవకాశాన్ని ఇస్తున్నాను. పరమ పాపాకృతములు చేసిన సువీరుని 2వ కుమార్తె నర్మదా నదీ తీరంలో పర్ణశాలలో తన తల్లి దగ్గర జీవిస్తూ ఉంది. ఆ బిడ్డకింకా వివాహం కాలేదు. కాబట్టి నీవు నా అనుగ్రహం వల్ల ఈ దేహంతోటే భూలోకంలోకి వెళ్ళి అక్కడ యోగ్యుడైన వరునికి ఆ కన్యను కన్యాదాన విధానంగా పెండ్లి జరిపించు. శృతకీర్తి ఎవడైతే కార్తీక మాసంలో సర్వ అలంకార భూషితమైన కన్యను యోగ్యుడైన వరునికి దానంగా చేస్తాడో వాడు త్రిలోకాధిపతి అవుతాడు. అలా కన్యాదానం చేయాలనే సంకల్పం ఉండి కూడా సంతానం లేనివాడు బ్రాహ్మణ కన్యాదాన దక్షిణాన్ని కనుక ఇచ్చినట్లయితే, కన్యాదానం అందుకోబోతున్న బ్రాహ్మణునికి ధన సహాయం చేసినట్లయినా ఆ ధనదాతకు కన్యాదానం ఫలాన్నే పొందుతాడు. ఇంకా యముడు ఏం చెప్తున్నాడంటే, అనాథ పిల్లలకి, ఎవరైనా తల్లిదండ్రులు లేనట్టు పిల్లలకి కాళ్ళు కడిగి కన్యాదానం చేస్తే ఆ ఫలితం కూడా వాళ్ళకి దక్కుతుంది. అంతేకాదు స్వల్పాపేక్ష రహితంగా 2 పాడియావులను చెల్లించి కన్యను కొని ఆ కన్యను చక్కటి వరుడికిచ్చి పెండ్లి చేసిన వారు కూడా కన్యాదానాన్నే పొందుతారు. పూర్వకాలం అలాగే చేసేవారు. కాబట్టి ఓ శృతకీర్తి, నీవు తక్షణమే భూలోకానికి వెళ్లి సువీరుని 2వ కుమార్తెను ఎవరైనా సరే సద్బ్రాహ్మణునికి కన్యామూల్యకముగా కన్యాదానమును చేసినట్లయితే తద్వారా నీవు పూర్వీకులు సువీరాదులు కూడా నరకం నుండి విముక్తిని పొందుతారని చెప్పారు. ధర్మవీరుని అనుగ్రహం వలన, ఆ యొక్క ధర్ముని యొక్క అనుగ్రహం వలన దేహదారి అయి శృతకీర్తి వెంటనే భూలోకంలో నర్మదా నదీ తీరానికి చేరి అక్కడే పర్ణశాలలో ఉన్న సువీరుని భార్యకు హితవు చెప్పి వారి 2వ సంతానమైన ఆడపిల్లను సువర్ణ ఆభరణ భూషితుని చేసి శివప్రీతిగా శివార్పణమస్తు అనుకుంటూ ఒకానొక బ్రాహ్మణునికి కన్యాదానంగా సమర్పించాడు. ఆ పుణ్య మహిమ వలన సువీరుడు నరకపీడా విముక్తుడై స్వర్గాన్ని చేరి సుఖించసాగాడు. తదనంతరం శృతకీర్తి 10 మంది బ్రహ్మచారులకు కన్యామూల్యాన్ని దారబోశాడు. వారి వారి పితృ వర్గాలు వారంతా కూడా విగత పాపులే పాపాలు తొలగి స్వర్గాన్ని పొందారు. అనంతరం శృతకీర్తి కూడా యథాపూర్వకంగా స్వర్గాన్ని చేరి తన వారిని కలిసి సుఖించసాగాడు. కాబట్టి ఓ జనక మహారాజా, కార్తీక మాసంలో కన్యను దానం చేసేవారు సర్వపాపాలను నశింపచేసుకుంటారనడంలో ఏ విధమైన సందేహం కూడా లేదయ్యా. కన్యా మూల్యాన్ని చెల్లించలేని వారు, వివాహార్థం మాట సహాయం చేసిన వాళ్ళు అమితమైనటువంటి పుణ్యాన్నే వాళ్ళు పొందుతారు రాజా. అలా ఆచరించినటువంటి వాడు నరకాన్నే పొందుతారు అని చెప్పి 13వ అధ్యాయంలో అంటే 13వ అధ్యాయంలో మనకి ఈ విధంగా వశిష్ఠుల వారు జనక మహారాజు గారికి వివరిస్తూ ఉన్నారు. స్వస్తి.